వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలుగులో 5th యూనిట్ తెలుగు సాంకేతికత గురించి ఈరోజు ఈ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి సోషల్ మీడియా ప్రతికూలతలు లేదా నష్టాలను తెలపండి. ఇప్పుడు మనం సోషల్ మీడియా ఉపయోగిస్తున్నాం, సామాజిక మాధ్యమాల్ని. దాని యొక్క ప్రతికూలతలు అన్నా నష్టాలన్నా ఒకటే. దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి? సాధారణంగా మనం చెప్పినట్లయితే సోషల్ మీడియా వాడడం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అది నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో ఈ ప్రయోజనాలతో పాటు ఈ సోషల్ మీడియా వల్ల మనకి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ఎంత ఉపయోగకరమో, మానవ జీవితానికి ఎన్ని ఉపయోగాలని ఎన్ని ప్రయోజనాలని కలిగిస్తుందో, అదే విధంగా దీన్ని మిస్యూజ్ చేసుకున్నట్లయితే అవే రకమైనటువంటి అంతకంటే ఎక్కువ నష్టాలని తీసుకొస్తుంది. ఏంటి ఆ నష్టాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈ సోషల్ మీడియా యూజ్ చేయడం వల్ల సైబర్ బెదిరింపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఏంటి సార్ సైబర్ బెదిరింపు? చాలా మంది వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ వారి యొక్క ఫోటోలను వీడియోలను షేర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్తో. ఇలా షేర్ చేసేటప్పుడు కొంతమంది సైబర్ కేటుగాళ్ళు వాళ్ళ యొక్క వీడియోలని లేదా వాళ్ళ యొక్క ఫోటోలని మార్ఫింగ్ చేసి వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడానికి చాలా రకమైనటువంటి అవకాశం అనేది ఉంది. ఈ విధమైనటువంటి సైబర్ బెదిరింపులకి కానీ గురి అవ్వడానికి అవకాశం ఉంది. సైబర్ బెదిరింపుల్లో ముఖ్యంగా ఆడపిల్లలని టార్గెట్ చేసుకొని ఫేస్లు మార్ఫింగ్ చేసి వాళ్ళ వీడియోలను కానీ ఫోటోలను కానీ ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరించి వారి దగ్గర నుంచి ఒక రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్కి గురి చేసి డబ్బులు గుంజుకోవడానికో లేదా శారీరకంగా వాడుకోవడానికో ఈ రకమైనటువంటి కేటిగాళ్ళు బెదిరించే అవకాశం సోషల్ మీడియా ద్వారా ఉంది. ఇది సైబర్ బెదిరింపు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక రెండో రకమైనటువంటి ప్రతికూలత లేదా నష్టం ఏంటంటే హ్యాకింగ్. సోషల్ మీడియాలో మనం అకౌంట్స్ కలిగి ఉంటాం. ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ ఉంటాం. ఇందులో హ్యాకింగ్కి గురి అవడానికి, ఈ అకౌంట్లు హ్యాకింగ్కి గురి అవడానికి చాలా వరకు అవకాశం ఉంది. మనం ప్రతి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన పర్సనల్ డేటా, మన బయోడేటా మొత్తం ఇస్తాం. అదేవిధంగా మన ఫోన్ నెంబరు లేదంటే మన అడ్రస్, ఇలా మనకు సంబంధించిన కొంత పర్సనల్ డీటెయిల్స్ అనేవి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇస్తాం. సో ఈ కొంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని హ్యాక్ చేసి దాని ద్వారా మన బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేయడం కానీ, లేదంటే మన అకౌంట్లని హ్యాక్ చేసి మన అకౌంట్లలో సంఘ విద్రోహకరమైనటువంటి మెసేజ్లు, అంటే చట్టానికి వ్యతిరేకమైనటువంటి మెసేజ్లు కానీ లేదా కొన్ని నోట్స్ కానీ కొన్ని రకాల విషయాలని రాసి పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ హ్యాక్ చేయడం వల్ల ఒకటి మన యొక్క బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఆర్థిక నష్టమైనా జరగచ్చు, లేదంటే మన అకౌంట్లో ఈ యొక్క చట్టానికి వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెట్టడానికి, చట్టానికి వ్యతిరేకమైనటువంటి మెసేజ్లు పెట్టడానికి వీళ్ళు మన అకౌంట్లను హ్యాక్ చేసి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సోషల్ మీడియా ద్వారా ఉన్నటువంటి ఇంకొక రకమైనటువంటి నష్టము. ఇంకా మనం చూసుకున్నట్లయితే హ్యాకింగ్ తర్వాత వ్యసనము. సోషల్ మీడియా అనేది ప్రస్తుత కాలంలో యూత్కి ఒక వ్యసనంగా మారిపోయింది. నిరంతరము వాట్సాప్ చూడడం, ఫేస్బుక్ చూడడం, ట్విట్టర్ చూసుకోవడం, లేదంటే ఇన్స్టాగ్రామ్ చూసుకోవడం, ఇంకా అది ఇది ఒకటి రెండు కాదు, కొన్ని నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కొన్ని ఆన్లైన్ గేమ్స్ అని, వీటన్నిటిలో వీళ్ళు దానికి బానిసలు అయిపోతున్నారు. ఇక ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం గడుపుతూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఫోన్లు మాట్లాడుకోవడం, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం, చాట్ చేసుకోవడం, లేదంటే ఇంకా ఇంకా ఆన్లైన్ షాపింగ్లని, అదని ఇదని, ఇంకా ఒకటని కాదు. ట్విట్టర్ అయిపోతే ఫేస్బుక్, ఫేస్బుక్ అయిపోతే ఇన్స్టాగ్రామ్ అయిపోతే వాట్సాప్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మార్చి ఉపయోగించి రోజంతా ఫోన్ చూడడం వల్ల వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్యం పూర్తిగా కోల్పోవడంతో పాటు కంటి చూపు కోల్పోవడం, గుండెకి సంబంధించిన వ్యాధులు తీసుకురావడం, అలాగే ఫోన్ చూసుకొని ఒకే ప్లేస్లో ఉండిపోవడం వల్ల ఊబకాయం రావడం, సోమరపోతులుగా మారిపోవడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాకి వ్యసన పడిపోవడం వల్ల, అలవాటు పడిపోయి ఈ సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా మారడం వల్ల ఈ రకమైనటువంటి నష్టాలు
కలుగుతాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మోసాలు మరియు స్కామ్‌లు. సోషల్ మీడియా ద్వారా మోసాలు ఏ విధంగా జరుగుతాయి? స్కామ్‌లు ఏ విధంగా జరుగుతాయి? సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని కొన్ని రకాల నగలు, గిల్ట్ నగలు పెట్టి బంగారు నగలు అమ్ముతున్నామని చెప్పడం. లేదంటే ఒక పనికిమాలిన కారు పెట్టి అమ్ముతున్నాం మాకు కావాలంటే ఫోన్ చేయండని మనం రోజు చూస్తూ ఉంటాం. తీరా డబ్బులు పే చేసి ఐటెమ్ మన దగ్గరకొచ్చేసరికి అది పనికిరానిదని తేలడం. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్‌షిప్‌లు ఏర్పాటు చేసుకొని, ఆ ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారి వివాహం చేసుకొని, తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకోనో లేదా బంగారం తీసుకోనో మోసం చేసి పారిపోవడం. ఇలా ఈ రకమైనటువంటి మోసాలు గాని, సోషల్ మీడియాలో కొన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు కట్టించుకొని, ఆ డబ్బులు ఎగేసుకునేటువంటి ఈ రకమైనటువంటి స్కామ్‌లు మనం నిత్యము సోషల్ మీడియాలో ద్వారా మనం పేపర్‌లో వింటూ ఉంటాం. సో, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా జరిగినటువంటి స్కాముల్లోను, మోసాల్లోని ఒక భాగం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న ఆడపిల్లలు చాలామంది ప్రేమ పేరిట సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల్ని ప్రేమించి, వాళ్ళ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా పెళ్లి కోసమని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, దూర ప్రాంతానికి కూడా వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో మోసపోయినటువంటి విషయాలని మనం పేపర్‌లో చూస్తుంటాం. ఈ రకమైనటువంటి మోసాలు సోషల్ మీడియా ద్వారా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే భద్రతా సమస్యలు. ఏంటి సార్ భద్రతా సమస్యలంటే, మనకి అకౌంట్ ప్రైవసీ అనేటువంటి విధానం మనకు తెలుసు. సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన అకౌంట్ ప్రైవసీ కోసం కొన్ని సెట్టింగ్స్ పెడుతూ ఉంటాం. ఎందుకు అలా పెడతామంటే, మన యొక్క పర్సనల్ డేటా మన సోషల్ మీడియా అకౌంట్‌లో ఉంటుంది. మన నేమ్ కావచ్చు. మన నేమ్ ఉంటే ప్రాబ్లమ్ ఏం లేదు. మన ఫోన్ నంబర్సు, మన కరెంట్ స్టేటస్సు, నెక్స్ట్ మన యొక్క అడ్రెస్సు, మనం ఏం చేస్తున్నాం, మన పర్సనల్ మన బంధువులకు సంబంధించిన సమాచారం అంతా కూడా మన సోషల్ మీడియా అకౌంట్‌లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. మన ఫోటోలు, మన వీడియోలు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం కొరకు మనం అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. ఇవన్నింటిని కూడా వేరే వ్యక్తులు హ్యాక్ చేయడానికి ఇందాకల చెప్పుకున్నాం. హ్యాక్ చేయడానికి గాని అవకాశం ఉంటుంది గాబట్టి, వాళ్ళు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్‌ని లేదా మన పర్సనల్ డేటాని తీసుకోవడానికి, దొంగిలించడానికి అవకాశం ఉంటుంది గాబట్టి, ఈ రకమైనటువంటి భద్రతా సమస్యలన్నీ గూడా అంటే మన పర్సనల్ డేటా పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన పర్సనల్ డేటాకు ఒక భద్రత ఉంటుంది అని మనం చెప్పలేం. అదే విధంగా కొంతమంది మనం అనవసరంగా చాటింగ్ చేస్తూ ఉంటాం. కొన్ని మాట్లాడకూడని మాటలు గాని, కొన్ని చూడకూడని దృశ్యాలను గాని సోషల్ మీడియాలో సెర్చ్ చేసినప్పుడు, సోషల్ మీడియాలో మనం ఇతరులతో చర్చించినప్పుడు, ఏదైనా ఒక సందర్భంలో మనము ఏదైనా ఒక విషయంలో మనం ఏదైనా ఒక రకమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొనేటప్పుడు, లేదా ఒక ఇంట్రాగేషన్ పోలీసులు ఏదైనా ఒక చిన్న పని మీద, లేదా ఏదైనా చిన్న కేసులో మనల్ని తీసుకొనెళ్ళి మన డేటా అంతా చూసేటప్పుడు, ఈ రకమైనటువంటి సరదాగా లేకపోతే మనం అనుకోకుండా మామూలు క్యాజువల్‌గా చర్చించినటువంటి విషయాలు కూడా వాళ్ళు అక్కడ అడగడం జరుగుతది. ఎందుకిలా మాట్లాడారు? ఎందుకిది చేశారు? మీకు వాళ్ళకి సంబంధం ఏంటి? ఇంకా ఎవరితో మాట్లాడుతున్నారు? ఇలా మనం సరదాగా చేసి ఇప్పుడు ఉదాహరణకి ఒక పిల్లవాడు బాంబు గురించి సెర్చ్ చేశాడు గూగుల్‌లో. బాంబ్ ఎలా తయారు చేయాలి? లేదంటే బాంబు ఏ విధంగా ఎయ్యాలి? సరదాకి చేశాడు. సో, రేపొద్దున ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా, ఒకవేళ జరగకపోయినా అది ఈ పై అధికారులు తెలుసుకొని వచ్చి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి భద్రతా సమస్యలు సోషల్ మీడియా ఉపయోగించడంలో ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే కీర్తి ప్రతిష్టలు. ఏంటి కీర్తి ప్రతిష్టలంటే, చాలా మంది ఉన్నతమైనటువంటి వ్యక్తులు లేదా ఉన్నతమైనటువంటి వర్గాలకు చెందిన వారు, బాగా చదువుకున్న వాళ్ళు, ఒక పెద్ద కుటుంబాలకి, పెద్ద స్థాయికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలని మార్ఫింగ్ చేయడం, లేదంటే వాళ్ళ యొక్క వీడియోలని మార్ఫింగ్ చేయడం, వాళ్ళ ఫోటోల్ని అందులో ఫోటో మార్ఫింగ్ చేసి, వాళ్ళ ఫేస్ మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైనటువంటి ఫోటోలకి, అసభ్యకరమైనటువంటి వీడియోలకి ఒక ఉన్నతమైన వ్యక్తుల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఈ యొక్క సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడం వల్ల వారి యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. అదే విధంగా వారి ఉన్నతమైన వ్యక్తుల్ని కిందన కామెంట్ రూపంలోను, లేదంటే రకరకాల మెసేజుల రూపంలోను వీళ్ళు ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసుకొని వాళ్ళని అసభ్య పదజాలంతో దూషించడం వలన కూడా వారి కీర్తి ప్రతిష్టలకు భంగం అనేది ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి నష్టం అనేది ఈ సోషల్ మీడియా ద్వారా కలుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, మోస సంబంధ సమస్యలు మనం ఆల్రెడీ చెప్పాం. మోస సంబంధ సమస్యలు కూడా మనం అలాగే మోసాలు, స్కామ్‌ల గురించి చెప్పాం.
ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే చాలా మోసాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఉదాహరణకి ఇందాకడ చెప్పుకున్నట్లు పెళ్ళిళ్ళు. చాలా మంది సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం, ఫేక్ అకౌంట్స్ పెట్టేసుకొని చాలా మందితో పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, వివాహం చేసుకుంటామని నమ్మించడం, కొద్ది రోజులు చాటింగ్ చేయడం, తీరా వివాహం కొరకు వాళ్ళ ప్రాంతం నుంచి అతని దగ్గరికి వాళ్ళు వెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, తీరా అతను మోసం చేసి పారిపోవడం. ఇవి ఈ రకమైనటువంటి మోసాలు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్‌షిప్ చేయడం, పెళ్లి చేసుకుంటామని చెప్పడం, నాకది కావాలి, ఇది కావాలని వారి దగ్గర నుండి డబ్బులు దండుకోవడం, ఎళ్ళిపోవడం. ఈ రకమైనటువంటి మోసాలు మనం నిత్యము చూస్తూ ఉంటాం. మనం ఏ రోజు పేపర్ చూసినా సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక మోసం బయటపడుతూ ఉంటది. కొంతమంది గిల్ట్ నగలు పెట్టి మంచి నగలు అమ్ముతామని చెప్పడం, లేదా కొంతమంది పాడైపోయిన వస్తువుల్ని మంచి వస్తువులుగా కోటింగ్ పెట్టి అమ్ముతామని చెప్పడం, తీరా అవి మన దగ్గరికి వచ్చేసరికి మోసాలు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో జరిగేవి, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో జరిగేవి చాలా రకమైనటువంటి మోసపూరితమైనటువంటి సమస్యలకి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నది సోషల్ మీడియా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇందులో ఆరోగ్య సమస్యలు, వ్యసనం దగ్గర మనం చెప్పుకున్నాం. మరలా చెప్పుకుంటాం. ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఎక్కువ సేపు సోషల్ మీడియా ఉపయోగించడం వల్ల కళ్ళు ఆ యొక్క ఫోన్‌ల నుంచి లేదా ఆ కంప్యూటర్ పరికరాలను ఎక్కువగా చూడడం వల్ల వాటి నుంచి వస్తున్నటువంటి రేడియేషన్‌కి గురయ్యి కంటి చూపు కోల్పోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం సోషల్ మీడియాని విపరీతంగా వాడుతూ ఉండడం వల్ల దానికి అడిక్ట్ అయిపోవడం వల్ల చూడండి చాలామంది ఇదివరకు మనం పేపర్‌లో చూసుంటాం. ఒక పిల్లవాడు బాగా రకరకాల ఆన్‌లైన్ గేమ్స్‌కి అడిక్ట్ అయిపోయి పిచ్చివాడిగా మారిపోయాడు. తన యొక్క మెంటల్ స్థితి బాగోలేదని పేపర్‌లోను, టీవీల్లో చూసి ఉన్నాం. ఇది ఎలా జరుగుతుందంటే రోజు గంటల తరబడి బయట ప్రపంచాన్ని మర్చిపోయి అందులో లీనమైపోవడం వల్ల మన సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా స్ట్రక్ అయిపోయి దానికి మాత్రమే అడిక్ట్ అయిపోవడం వల్ల ఈ రకమైనటువంటి మెంటల్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అదే విధంగా గంటల తరబడి ఫోనో, లేకపోతే కంప్యూటరో, ల్యాప్‌టాపో, లేదంటే ట్యాబో ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుకొని గంటల తరబడి సోషల్ మీడియాలో గడపడం వల్ల మనకి విపరీతమైన ఆరోగ్య సమస్యలొస్తాయి. సోమరితనం వచ్చేస్తుంది, ఒబెసిటీ వచ్చేస్తుంది, మనకి చాలా ఫ్యాట్ పెరిగిపోతుంది. దానివల్ల గుండె సంబంధమైనటువంటి సమస్యలొస్తాయి. హార్ట్ స్ట్రోక్‌లొస్తున్నాయి. శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఎక్సర్‌సైజులు చేయడం తగ్గిపోయింది. ఈ రకమైనటువంటి అన్ని ఆరోగ్య సమస్యలకి ముఖ్యమైనటువంటి ప్రధాన కారణం ఏదంటే సోషల్ మీడియా. ఇప్పుడు వరకు చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు ఈ రోజుల్లో అందరూ సోషల్ మీడియా. ఏవో రీల్స్ చూడడం, కామెడీ వీడియోస్ చూడడం, సినిమాస్ చూడడం, ఇంటర్నెట్‌లో మనకు కావాల్సిన ప్రతి ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. కాబట్టి సమయాన్ని వృధాగా గడిపేసుకుంటూ సమయమే తెలియకుండా మనం సోషల్ మీడియాలో లీనమైపోవడం వల్ల దాని ద్వారా మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఇది ఒక రకమైనటువంటి నష్టము. ఇంకా మనం చూసుకున్నట్లయితే మరణానికి కారణం. ఈ సోషల్ మీడియా మరణానికి కూడా కారణమవుతుంది. సోషల్ మీడియా చూస్తే మరణం ఎలాగంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు చెప్పాం. రోజు గంటల తరబడి కూర్చొని కొవ్వెక్కిపోయి అలా తినేది అరగకుండా ఫోన్ పట్టుకొని గంటల తరబడి ఉంటే ఒంట్లో ఫ్యాట్ ఎక్కిపోయి హార్ట్ స్ట్రోక్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అదే విధంగా కొంతమంది ఏం చేస్తారంటే పిచ్చి ఈ మధ్యనే కొన్ని పిచ్చి అలవాట్లొచ్చాయి. ఎక్కడో రైల్వే స్టేషన్‌ల దగ్గర, బాగా ఎత్తైన కొండల దగ్గర, ఎత్తైనటువంటి పెద్దగా పారేటువంటి జలపాతాల దగ్గర సెల్ఫీలు తీసుకొని వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారని మర్చిపోయి సెల్ఫీల కోసమని పిచ్చి ముదిరిపోయి సెల్ఫీల కోసం ఎగబడి చచ్చిపోతున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రకమైనటువంటి మరణానికి అవి కూడా సోషల్ మీడియా కూడా కారణం ఉంది. ఫోటోలు తీసుకోవడం, జలపాతాల దగ్గర దిగాం, రైలు వెళ్తుంటే దిగాం, లేదంటే ఎత్తైన కొండ మీద దిగాం. అలా దిగామని ఫ్రెండ్స్ అందరి దగ్గర పోస్ట్ చేసుకోవడం కోసం, ఆ ఫోటోలు ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం కోసం వారి ప్రాణాలు రిస్క్‌లో పెట్టుకొని వారి మరణానికి ఈ సోషల్ మీడియా కారణం అవ్వడానికి కూడా ఒక ఆస్కారం ఉంది. ఇది కూడా సోషల్ మీడియా వల్ల కలిగేటువంటి ఒక నష్టం. చాలా మంది విపరీతంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా సోషల్ మీడియాలో ఎవడో ఏదో ఫాలో అయితే దాన్నే ఫాలో అయిపోవడం, ఏదో చెప్తే దాని మీద అవగాహన లేకపోవడం. కొంతమంది ఉన్నారు ఎవరో ఆరోగ్య సూత్రాలు చెప్తే అవి వినేసి అవి ఫాలో అయిపోయి వాడనివి వాడకూడనివి తెలియకుండా వాడేది చెప్పాడో గుడ్డిగా నమ్మేసి అవి ఫాలో అయిపోయి ప్రాణం మీదకి తెచ్చుకొని చివరికి కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రకంగా ప్రాణాలు కోల్పోవడానికి, మరణానికి ఈ యొక్క సోషల్ మీడియా అనేది ఒక కారణం అవుతుంది. ఇక మనం చివరగా చూసుకున్నట్లయితే మాదక ద్రవ్యాల వినియోగం. మాదక ద్రవ్యాలంటే డ్రగ్స్. ఎవడైనా డ్రగ్స్ వాడుతున్న వాడిని
ఈ సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారంటే ఇప్పుడు యూత్‌కి ఫ్యాషన్ అయిపోయింది. చాలా స్టేట్‌ల్లో మనం చూస్తున్నాం. డ్రగ్స్ వాడడం. ఈ యొక్క సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చాలా మంది ఉంటారు. వాడికి మిలియన్స్ మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటారు. ఫాలోవర్స్ ఉంటారు. వాడు ఆల్రెడీ ఈ డ్రగ్స్ తీసుకున్నోడివైతే వాడిని ఫాలో అయినటువంటి వీళ్ళు కూడా క్రమక్రమంగా మాదక ద్రవ్యాల మీద మోజు పెంచుకోవడానికి, డ్రగ్స్ తీసుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది ఒక రకంగా కారణమవుతుంది. సినిమాల్లో కూడా డ్రగ్స్ చూపిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్‌లో డ్రగ్స్ తీసుకోవడం చూపిస్తున్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఇండైరెక్ట్ గానే ప్రోత్సహిస్తున్నారు. సో, కొంత రకం కాకపోతే కొంత పర్సెంటేజ్ యువత అయినా సరే ఈ సోషల్ మీడియా వల్ల వీళ్ళు ఇందులోకి ఈ డ్రగ్స్ తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ 10 కూడా ఈ సోషల్ మీడియా వలన కలిగేటువంటి నష్టాలు. మోసాలకు గురవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, మాదక ద్రవ్యాల వినియోగానికి అవుతున్నారు, బెదిరింపులకు గురవుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇవన్నిట్లికి కారణంగా ఒక రకమైనటువంటి ప్రత్యక్ష మరియు పరోక్ష కారణమే ఈ సోషల్ మీడియా. ఇవి సోషల్ మీడియా వల్ల మనకి కలిగినటువంటి నష్టాలు. ఈ రోజు కాలంలో, ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలనేవి చాలా విపరీతంగా ఉన్నాయి ఉపయోగం. ఈ రీసెంట్ 10 ఇయర్స్ నుంచి ఎక్కువ మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. చాలా మంది లక్షల మంది ఈ సోషల్ మీడియాలో ఎంతలా అంటే అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందని దేశాల్లో కూడా సామాజిక మాధ్యమాల ఉపయోగం, ఈ సోషల్ మీడియా ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ రీసెంట్ ఇయర్స్ నుంచే చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లు ఇలా రకరకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి? ఒకసారి చూద్దాం. ఇందులో మొదటి ప్రయోజనం వచ్చేసి అనుసంధానము. అనుసంధానము అంటే కనెక్టివిటీ అండి. కనెక్టివిటీ. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాం. అది ట్విట్టర్ అవ్వచ్చు. ట్విట్టర్‌లో అయితే ఫాలో అవుతాం. అకౌంట్‌లో ఇది ఫేస్‌బుక్‌లో అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుంటాం. అలాగే వాట్సాప్ నంబర్‌లు మన ఫ్రెండ్స్‌ని తీసుకొని వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతాం. ఇన్‌స్టాగ్రామ్ ఐడీలు తీసుకొని వాళ్ళని ఫాలో అవుతాం. ఇలా ఒకరితో ఒకరు ప్రపంచంలో కుల, మత, ప్రాంత భేదాలు ఏమీ లేకుండా ఆడ, మగ లేకపోతే థర్డ్ జెండర్ అనేటువంటి లింగ భేదాలు కూడా లేకుండా ఒకరితో ఒకరము అనుసంధానం అయ్యి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొని ప్రపంచంలో ఎక్కడున్న వ్యక్తితోనైనా కనెక్ట్ అవ్వచ్చు. ఎక్కడున్న ఏ దేశంలో ఉన్న వ్యక్తితోనైనా, ఏ దేశంలో ఏ మతానికి చెందిన వ్యక్తితోనైనా, ఏ కులానికి చెందిన వ్యక్తితోనైనా, ఏ వర్గానికి చెందిన వ్యక్తితోనైనా సరే కనెక్ట్ అవ్వడానికి ఈ సోషల్ మీడియా అనేది ఒక రకమైనటువంటి ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది. కనెక్టివిటీ అంటే అనుసంధానం. అనుసంధానం అంటే ప్రపంచంలో వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఈ సోషల్ మీడియా ఒకే వేదిక మీదకి తీసుకొని వస్తుంది. అందరినీ కూడా కుల మతాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్‌ని చేసి లేదా ఫాలోవర్స్‌ని చేసి ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు ఫాలో అయ్యే విధంగా, ఒకరిని ఇంకొకరు మోటివేట్‌గా తీసుకునే విధంగా ఈ యొక్క సోషల్ మీడియా అనేది ఉపయోగకరంగా ఉంది. ఇంకా దీనిలో ఇంకొక ఉపయోగం మనం చూసినట్లయితే రెండోది విద్య. ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్‌లో కూడా మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాం. అత్యంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు లేదా అపారమైన అనుభవం కలిగిన వ్యక్తులు ఈ సోషల్ మీడియా ద్వారా విద్యార్థులతో కనెక్ట్ అయ్యి, అలాగే విద్యార్థులు కూడా తమ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు గానీ, ట్యాబ్‌లు గానీ, లేకపోతే ఇతరితర కంప్యూటర్ పరికరాలు ఏవైనా పరికరాల్లో సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఈ యూట్యూబుల్లో లేదంటే ఇంకా మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో తమకంటే జ్ఞానం కలిగిన వ్యక్తులు కొన్ని విషయాలు చెబుతూ ఉంటే ఎడ్యుకేషన్‌లో ఆ విషయాలు నేర్చుకోవడానికి ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక భారతదేశ చరిత్ర చదువుతున్నాం. సో, మన దగ్గర ఒక ఫోన్ ఉంది. యూట్యూబ్‌లోకెళ్ళి ఫలానా ఇండియన్ ఇండిపెండెన్స్ అని సెర్చ్ చేస్తే అందులో రకరకాలైనటువంటి సబ్జెక్ట్ కలిగిన వ్యక్తులు వీడియోస్ చేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటే స్టూడెంట్స్ ఆ వీడియోస్ చూసి ఆ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అలాగే చాలా మంది ఒక విద్య కాకుండా మిగతా విషయాలు కూడా నేర్చుకోవడానికి ఈ సోషల్ మీడియా వేదికగా ఉంది. సో, ప్రస్తుత కాలంలో విద్య నేర్చుకోవడానికి డైరెక్ట్‌గా గురువుతో ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు లేకపోయినా పరోక్షంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా విద్య నేర్చుకోవడానికి ఈ సోషల్ మీడియా ఒక ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే
మూడోది వచ్చేసి సహాయము. ఈ సహాయం ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి ఉంటారు. ఫేస్‌బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, లేదా వాట్సాప్ అవ్వచ్చు. ఇలా ఏదైనా సరే ఇందులో ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి ఉంటారని మనం చెప్పాం. సో, ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారి ఫ్రెండ్స్‌ని సహాయం అడగడానికి సోషల్ మీడియాలు ఉపయోగపడతాయి. అలాగే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు వారి యొక్క చికాకును పోగొట్టుకోవడానికి, ఇలాంటి లోన్‌లీగా ఫీల్ అయ్యేటప్పుడు ఇతరులతో సంభాషించి వారి లోన్‌లీనెస్‌ని తగ్గించుకోవడానికి, వారి చికాకును పోగొట్టుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది సహాయం చేస్తూ ఉంది. అలాగే అవసరమైన విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి, వారి యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది సహాయం చేస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రయోజనం. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, సమాచారం సోషల్ మీడియా మనకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది. దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనేది ఉపయోగపడుతుందమ్మా. ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ అంటే, ఎక్కడో రష్యా, ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుందని మనం టీవీలో, పేపర్‌లో చూస్తాం. కానీ సోషల్ మీడియాలో అక్కడ ఉన్నటువంటి రష్యన్ ప్రజలు, లేదా అక్కడ ఉన్నటువంటి యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరో ఒకరు ఫోన్‌లో ఫోటో తీసి పరిస్థితి ఎలా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ప్రపంచంలో సోషల్ మీడియాను ఫాలో అవుతున్న ప్రతి వ్యక్తి కూడా ఆ ఫోటోని చూడగలుగుతున్నాం. పేపర్లు, టీవీలు కొంతవరకే వెళ్తే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళేది సోషల్ మీడియా. సో, ఈ విధమైనటువంటి సమాచారాన్ని, వాతావరణ విషయాలని, రాజకీయ విషయాలను, క్రీడా విషయాలను అన్నిటినీ కూడా మనకి ఎప్పటికప్పుడు ఒక ఫ్రెష్ సమాచారాన్ని, ఒక తాజా సమాచారాన్ని అందించడంలో సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇంకా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మీడియా కూడా పేపర్‌లలోను, అదే విధంగా టీవీల్లో కొన్ని అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు అని అనుమానం మనకు కలిగినట్లయితే, మనం సోషల్ మీడియాలో సెర్చ్ చేసి దాని యొక్క వాస్తవమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకి పేపర్‌లో కొన్ని రాజకీయ పార్టీలకి అనుకూలంగా రాయొచ్చు, కొన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా రాయొచ్చు. ఒకవేళ రాయకపోవచ్చు, మనం చెప్పలేం. టీవీలో ఎలా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో అసలు వాస్తవం ఏంటి అనేది ప్రత్యక్షమైన వ్యక్తులు ఎవరైనా సరే పోస్ట్ చేస్తే దాని ద్వారా వాస్తవాలు తెలుసుకోవచ్చు. అలాగని దీని ద్వారా కూడా వాస్తవమైన సమాచారాన్ని తెలుసుకుంటామని చెప్పలేం. సో, ఏదైనా సరే ఒక సమాచారాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లోని, ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న వ్యక్తులకు అందించడంలో, సమాచారాన్ని అందించడంలో సోషల్ మీడియా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రయోజనం. ఇంకా చూసుకున్నట్లయితే చూడండి, ప్రమోషన్స్ కొరకు, అంటే ప్రచారం కొరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు పత్రికా ప్రకటనలకి, టీవీ యాడ్స్‌కి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టేవారు. కానీ ఇప్పుడు అలాంటి బాధ ఏమి లేదు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఫేస్‌బుక్‌ల్లో, ట్విట్టర్‌లో, యూట్యూబ్‌లో, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రకరకాల ప్లాట్‌ఫార్మ్స్‌లో వాళ్ళ యొక్క ఆన్‌లైన్ వ్యాపారం కావచ్చు, ఆఫ్‌లైన్ వ్యాపారం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రకటనల్ని అతి తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండానే దీని ద్వారా ప్రమోషన్ చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి ఉపయోగం. ఏదైనా సరే, ఒక కొత్త షాప్ ఓపెనింగ్ అయినా, లేదా ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినా, లేకపోతే ఏదైనా సరే ఒక చిన్న వ్యాపారం, చిరు వ్యాపారం స్టార్ట్ చేసినా, ఏదైనా సరే తక్కువ ఖర్చుతో లేదా ఖర్చే లేకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఇది సోషల్ మీడియా వల్ల మనకు కలిగినటువంటి ఒక రకమైనటువంటి ప్రయోజనం. ఇంకా మనం చూసుకున్నట్లయితే దీని ద్వారా మనకి నోబుల్ కాజ్, అంటే ఉదాత్తమైనటువంటి కారణాలకు కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఏంటి సార్ ఉదాత్తమైన కారణాలంటే, సామాజికంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక మందిని తమలో సభ్యులుగా చేర్చుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. దేశ విదేశాల నుంచి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ స్వచ్ఛంద సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం చెప్పుకున్నట్లయితే, ఎవరికైనా అనారోగ్యం పాలైపోయినా, లేకపోతే ఎవరికైనా సరే ఆర్థికమైనటువంటి సహాయం అవసరమైనప్పుడు స్వచ్ఛంద సంస్థలు గాని, లేదా కొంతమంది వ్యక్తులు గాని కలిసి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయం కావాల్సిందిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, దాని ద్వారా వచ్చినటువంటి
అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అవసరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లోనూ ఉన్నవారు కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో లేనివారు కావచ్చు, వీళ్ళకి ఈ సోషల్ మీడియా ద్వారా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్‌ని అందించడానికి, వారికి దేశవ్యాప్తంగా అనేక మంది సహాయం చేయడానికి, అనేక మందికి వీరి యొక్క బాధని లేదా వీరి యొక్క విషయాన్ని, వీళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నారు, అనారోగ్య సమస్యతో ఉంటే అనారోగ్య సమస్యని, వీరి బాధని అవతల వాళ్ళకి తెలియజేయడానికి ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. తద్వారా ప్రపంచంలో నలుమూలల నుంచి అనేక మంది ప్రేరేపించబడి వీరికి ఆర్థిక సహాయం చేయడానికి, వీరి యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ సోషల్ మీడియా ఇలాంటి ఉదాత్తమైన కారణాలకి ఒక రకమైన ఉపయోగాన్ని కల్పిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే అవగాహన. సోషల్ మీడియా ఏదైనా ఒక విషయం మీద అవగాహనను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఈ రోజుల్లో చాలామంది యూట్యూబుల్లో చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. వంటలు రాని వాళ్ళు వంటల మీద అవగాహన కోసం చాలా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషనల్‌లో యూట్యూబ్ వీడియోలు చూసి తమకు అవగాహన లేని సబ్జెక్ట్స్ మీద అవగాహన పెంచుకుంటున్నారు. చాలామంది వ్యాపారంలోను, చాలామంది వివిధ రకాల ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఇలా రకరకాల విషయాల మీద అవగాహన పెంచుకోవడానికి ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇదివరకు ఒక మ్యూజిక్ నేర్చుకోవాలన్నా, లేదా ఒక ఆట నేర్చుకోవాలన్నా, లేదా ఏదైనా సరే నేర్చుకోవాలంటే ప్రత్యక్షంగా గురువు దగ్గరికెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే ఆన్ చేసుకొని మనకేం కావాలో అవి యూట్యూబ్‌లో లేకపోతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో సెర్చ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వీడియోస్ వస్తుంటాయి. అవి మనం ఫాలో అయ్యి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా నేర్చుకోకపోయినా దాని మీద ఒక జనరల్ ఐడియా వస్తుంది. దీన్ని అవగాహన అంటాం. ఇలా మనకు తెలియని విషయాల మీద ఒక అవగాహన కలగడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే నేరంపై పోరాడేందుకు సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా నేరం చేసి తప్పించుకున్నారనుకోండి. యువతల వ్యక్తులు బలహీనులైతే ఒకవేళ వాళ్ళతో కోర్టుల్లోనూ అక్కడ ఇక్కడ పోరాడడానికి శక్తి చాలకపోతే వీళ్ళు పోరాడేందుకు సోషల్ మీడియా ఒక రకమైనటువంటి ప్లాట్‌ఫార్మ్‌గా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఎవరైనా సరే ఒక పసిపిల్లనో లేదా ఒక అమ్మాయినో అత్యంత క్రూరంగా గాని లేదా రేప్ చేసి చంపేసిన ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగేటప్పుడు వారిని ఉరి తీయండి, ఉరి తీయండి అని మనం పోస్టులు పెడుతూ ఉంటాం సోషల్ మీడియాలో. ఫేస్‌బుక్‌లో అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, ట్విట్టర్‌లో అవ్వచ్చు. ఇలా ఈ నేరాల మీద పోరాడేందుకు, ఈ నేరం చేసిన వాళ్ళు తప్పించుకోకుండా వాళ్ళ మీద పోరాడేందుకు, మనకు న్యాయం కావాలని పోరాడేందుకు సోషల్ మీడియా అలాగే కొంతమంది అన్యాయంగా నేరం మోపబడి జైలుకెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళని కూడా రక్షించేందుకు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని వాళ్ళని కూడా రక్షించుకునేందుకు కూడా ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఇలాంటి మనకు శక్తి లేనటువంటి మనము అనేక మందితో పోరాడలేని మనము ఈ సోషల్ మీడియా ద్వారా పోరాడడానికి ఈ సోషల్ మీడియా మనకి శక్తినిస్తుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రయోజనం. ఇంకా మనం చూసినట్లయితే వ్యాపార ప్రకటనలు. ఇందాక ప్రమోషన్ గురించి చెప్పాం కదా! ఇక్కడ ప్రతి అని పడింది. వ్యాపార ప్రకటనలు. సో, మన ఏ వ్యాపారం అయినా సరే దాన్ని ఆన్‌లైన్ వ్యాపారం అవ్వచ్చు, లేదంటే ఆఫ్‌లైన్ వ్యాపారం అవ్వచ్చు. ఈ వ్యాపారాన్ని విస్తృతపరుచుకోవడానికి, వ్యాపారాన్ని మన దగ్గర దొరికేటువంటి వస్తువుల్ని దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, ఇతర ప్రాంతాలకి మన దగ్గర లభించే సరుకుల గురించి గాని, మనం చేస్తున్న వ్యాపారం గురించి గాని, మనం ఏదైతే చేస్తున్నామో, ఏ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారం అందరికీ తెలియజేయడానికి ఈ సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉదాహరణకి ఒక చేనేత కార్మికుడు ఉన్నాడు. అతను ఒక రకమైనటువంటి వస్త్రాలు తయారు చేస్తాడు. ఆ ప్రాంతానికో, ఆ మండలం ఉన్న వాళ్ళకో తెలుస్తుంది. అదే సోషల్ మీడియాలో ఎవరో ఒక స్త్రీ చేత ఆ చీర కట్టించి ఫోటో తీసి, ఈ చీర పలానా ప్రాంతంలో దొరుకుతుందంటే, ఆ చీర బాగున్నట్టయితే సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరూ కూడా ఆ చీర కోసము అలాంటి రకమైనటువంటి చీరలు కొనుక్కోవడానికి వారితో అప్రోచ్ అవుతారు. ఈ విధమైనటువంటి వ్యాపార ప్రకటనల కొరకు సోషల్ మీడియా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే కమ్యూనిటీస్. సాధారణంగా కమ్యూనిటీలు ఏర్పడడానికి కమ్యూనిటీల కొరకు
సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వివిధ రకాల మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వివిధ రకాల దేశాలకు చెందిన వాళ్ళు ఉంటారు. వివిధ రకాల ఇష్టాలు ఉన్నవాళ్ళు ఉంటారు. వివిధ రకాల అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడడానికి, అంటే ఆటల గురించి ఇష్టం కలిగిన వాళ్ళందరూ, ఒక క్రికెట్‌కి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఒక గ్రౌండ్‌లో లేకపోతే ఒక కోచ్ దగ్గర క్రికెట్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్‌గా, ఒక కమ్యూనిటీగా ఏర్పడతారు. లేదంటే ఎక్కడైనా సరే యోగా నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడతారు. లేదా కార్లంటే ఇష్టం ఉన్నోళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఇష్టపడతారు. బైక్‌లంటే ఇష్టం ఉన్నోళ్ళందరూ ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటే వాళ్ళందరూ ఒక కమ్యూనిటీలో ఉంటారు. లేదా మనం పలానా మతానికి చెందిన వాళ్ళమి, లేదా పలానా చర్చ్‌కో, పలానా మసీదుకో, లేదా పలానా దేవాలయానికో వెళ్తున్నట్లయితే మనం అందరం కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని కమ్యూనిటీలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఇలా కమ్యూనిటీలని ఏర్పాటు చేసుకోవడానికి ఒకే రకమైన అభిప్రాయాలు, ఒకే రకమైన ఆలోచనలు కలిగిన వారందరూ ఒక కమ్యూనిటీగా ఏర్పడడానికి సోషల్ మీడియా మనకి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది సోషల్ మీడియా వలన మనకి కలిగినటువంటి ప్రయోజనాలు. అంటే అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అందరితో, ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తులతో అనుసంధానం అవ్వచ్చు. మనకు తెలియని విషయాల మీద అవగాహన పెంచుకోవచ్చు. విద్య నేర్చుకోవచ్చు. అదే విధంగా వ్యాపార ప్రకటనలు చేసుకోవచ్చు. ప్రమోషన్స్ చేయొచ్చు. నేరాలపై పోరాడొచ్చు. అనేక విషయాలని ప్రపంచంలో దేశ విదేశాల్లో జరుగుతున్న తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా వలన కలిగేటువంటి ఉపయోగం. దీంతో మనం ఈ 5th యూనిట్‌లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ అన్ని డిస్కస్ చేసాం. వికీపీడియాలో మార్పులు ఎలా చేయవచ్చు? మనం గూగుల్‌లో లేదా ఇతర వెబ్‌సైట్‌లో వికీపీడియాస్ చదువుతూ ఉంటాం. ఏ విషయానికి సంబంధించిన సమాచారమైనా వికీపీడియాలో ఉంటుంది. అందులో మార్పులు ఎలా చేస్తాం? మనందరికీ తెలిసిందే, వికీపీడియాలో చాలా సమాచారం ఉంటుంది. ఒకవేళ ఈ సమాచారంలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, వికీపీడియాలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మనకి సవరించే అవకాశం ఉంటుంది. అయితే ఎలా సవరించాలి? వికీపీడియాలో చాలా సమాచారం ఉంటుంది. కానీ మనకు అందులోని పలానా విషయం తప్పుగా ముద్రించబడింది, తప్పుగా రాయబడింది అని తెలిస్తే ఆ విషయాన్ని మనకు సవరించే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఆ విషయానికి సంబంధించినటువంటి నాణ్యమైన సమాచారం గనుక ఉన్నట్లయితే మనము వికీపీడియాలో ఆ సమాచారాన్ని సవరించొచ్చు, ఎడిట్ చేయవచ్చు. అయితే ఎలా ఎడిట్ చేస్తాము అంటే, ముందుగా మనం వికీపీడియాలో అధికారికంగా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి ఆ యొక్క వికీపీడియా పేజీ తెరవాలి. తెరిచి ఆ వికీపీడియా పేజీలో కుడివైపున రైట్ సైడు పైన ఎడిట్, సవరించు అనేటువంటి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కినట్లయితే ఎడిట్ ఆప్షన్ కలిగి మొత్తం సమాచారం ఎడిట్‌లోకి వస్తుంది. అప్పుడు ఎక్కడైతే తప్పు సమాచారం ఉందో ఆ సమాచారం తప్పు ఉన్న ప్రదేశం దగ్గర ఆ సమాచారాన్ని అంతటిని తీసివేసి అక్కడ ఉన్నటువంటి ఖచ్చితమైన మన దగ్గర ఉన్న ఖచ్చితమైన సమాచారాన్ని అక్కడ దిద్దుబాటు చేయాలి. అంటే ఈ ఫలానా ప్రదేశంలో తప్పు ముద్రించబడింది లేదా తప్పు రాయబడింది అని మనకు తెలిస్తే దాన్ని మనము ఎడిట్ చేసి ఖచ్చితమైన సమాచారాన్ని అక్కడ దిద్దుబాటు చేయాలి. ఇలా సవరించడం పూర్తి అయిన తర్వాత చివరిలో మనకి సవరించు, అంటే మనం ఏదైతే రాసామో ఆ సమాచారాన్ని మార్పులు చేసిన తర్వాత ఆ మార్పుల్ని సవరించు అనే బటన్ ఉంటుంది. ఆ బటన్‌ని క్లిక్ చేసినట్లయితే మనం ఇచ్చినటువంటి సమాచారము అందులో ఫీడ్ అయ్యి ఉంటుంది. అయితే ఇలా సవరించడానికి మనము అధికారికంగా లాగిన్ అయ్యి ఖచ్చితమైన సమాచారం అయ్యుంటేనే సవరించాలి. మనకి ఏదో తెలిస్తే అదే ఖచ్చితమైందని భావించకూడదు. ఇది ఖచ్చితమైన సమాచారం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే వికీపీడియాలో సమాచారాన్ని మనం సవరించాలి. మనకు తెలిసినంత మాత్రాన లేదా మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో సవరించకూడదు. ఒక విషయం గురించి పరిపూర్ణమైనటువంటి కంప్లీట్ అండర్‌స్టాండింగ్ మనకుంటే, ఖచ్చితమైన సమాచారం మన దగ్గర ఉంటే అప్పుడు మాత్రమే సవరించాలి. అప్పుడు మాత్రమే అధికారికంగా లాగిన్ అయ్యి అధికారికంగా ఖచ్చితమైన సమాచారాన్ని సవరించాలి. ఇది వికీపీడియాలో మార్పులు చేసేటువంటి విధానం. ఈ క్వెషన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎగ్జామ్‌లో ఇచ్చాడు. సో మీరు ఈ ప్రశ్న 1కి 2 సార్లు చూసి జాగ్రత్తగా విన్నట్లయితే చదవకుండానే రాసేయొచ్చు.
ఏమీ లేదు. వికీపీడియాలో చాలా సమాచారం ఉంటుంది. ఇందులో తప్పు అయిన సమాచారం ఏదైనా మనకు కనబడితే దాన్ని సవరించే అవకాశం మనకి ఇవ్వబడుతుంది. అయితే సవరించాలి అంటే ముందు మనం అధికారికంగా లాగిన్ అయ్యి పేజీ తెరాలి. రైట్ సైడ్ పైన సవరించు, ఇంగ్లీష్‌లో అయితే ఎడిట్, తెలుగులో అయితే సవరించు అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా ఎడిట్ ఆప్షన్‌లోకి వస్తుంది. ఎక్కడైతే తప్పుందో దాన్ని సరిచేసి మార్పులను సవరించు అనేటువంటి బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం ఇచ్చిన సమాచారం ఫీడ్ అయిపోతుంది. ఇది వికీపీడియాలో మార్పులు చేసేటువంటి విధానం. ఇలా చేయాలంటే ముందు ముఖ్యంగా మనకి దానికి సంబంధించినటువంటి సమాచారం ఖచ్చితంగా సంపూర్ణమైన సమాచారం తెలిసి ఉండాలి. ఈ క్వెషన్‌లో మైక్రో బ్లాగింగ్ యొక్క లక్షణాలు ఏంటి? ఈ 2 క్వెషన్‌లు చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు రేపు ఎగ్జామినేషన్‌లో షార్ట్ ఆన్సర్ క్వెషన్ 5th యూనిట్ నుండి షార్ట్ ఆన్సర్ క్వెషన్ ఈ 2 క్వెషన్‌లో నంబర్ 100కి 100% వచ్చేస్తది. చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వెషన్‌లు రెండిట్లో ఏదో ఒక క్వెషన్ ఇచ్చాడు. సో రేపు కూడా ఎగ్జామ్‌లో 100% ఈ రెండిట్లో ఏదో ఒక క్వెషన్ మీకు 5 మార్క్స్‌కి వస్తుంది. చూడండి, మైక్రో బ్లాగింగ్ లక్షణాలు ఏమిటి అన్నాడు. మైక్రో బ్లాగింగ్‌లో తక్షణ సందేశాలకు కంటెంట్ ప్రొడక్షన్ యొక్క కాంబినేషన్‌నే మైక్రో బ్లాగింగ్. తక్షణ సందేశాలు అందించడానికి కంటెంట్ ప్రొడక్షన్ యొక్క కాంబినేషనే మైక్రో బ్లాగింగ్. అంటే ఇన్‌స్టంట్ మెసేజెస్, తక్షణమైన సందేశాలను మనం అందించడానికి కంటెంట్ ప్రొడక్షన్ యొక్క కాంబినేషనే మైక్రో బ్లాగింగ్. ఇది ఆన్‌లైన్‌లో ఆడియన్స్‌తో సంక్షిప్త సందేశాలను పంచుకోవడానికి, అంటే ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో ఉండేటప్పుడు ఆడియన్స్‌తో చిన్న చిన్న సందేశాలు, సంక్షిప్త సందేశాలను పంచుకోవడానికి ఈ మైక్రో బ్లాగింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి చాలా సోషల్ మీడియా అకౌంట్స్, ట్విట్టర్ గానీ, ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఇలాంటి చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఈ మైక్రో బ్లాగింగ్ కొరకు ఈ కొన్ని వేదికలని, ప్లాట్‌ఫార్మ్స్‌ని కల్పిస్తున్నాయి. చూడండి, మైక్రో బ్లాగింగ్ అంటే ఏమనుకున్నాం? మైక్రో బ్లాగింగ్ అనేది తక్షణ సందేశాలు అందించడానికి కంటెంట్ ప్రొడక్షన్ యొక్క కాంబినేషన్ అని అనుకున్నాం. ఇది ఆన్‌లైన్‌లో ఉన్న ఆడియన్స్‌తో తక్షణ సందేశాలు పంపించడానికి, సంక్షిప్తమైన సందేశాలు పంపించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫేస్‌బుక్, అలాగే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఈ మైక్రో బ్లాగింగ్ కొరకు వేదికలను ఏర్పరుస్తున్నాయి. ప్లాట్‌ఫార్మ్స్‌ని కల్పిస్తున్నాయి. దేని కొరకంటే మైక్రో బ్లాగింగ్ కొరకు. అయితే దీని యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే, ముందు వాడు లక్షణాలు అడిగాడు కాబట్టి జనరల్‌గా ముందు 3 పాయింట్లు చెప్పుకున్నాం. మైక్రో బ్లాగింగ్ అంటే ఏంటి? అది దేనికి ఉపయోగపడుతుందని చెప్పాం. ఇప్పుడు లక్షణాలు. ఈ లక్షణాలు ఒక 6, 7 లక్షణాలు ఉంటాయి. ఇవి రాసేస్తే 5కి 5 మార్క్స్ వచ్చేస్తాయి. ముఖ్యంగా చిన్న పోస్టులను, చిన్న చిన్న పోస్టులండి. పెద్ద పెద్ద పోస్టులు కాదు. చిన్న పోస్టుల్ని సృష్టించడము, వాటిని అప్‌లోడ్ చేయడం. మైక్రో బ్లాగింగ్ యొక్క లక్షణాల్లో మొదటిది చిన్న చిన్న పోస్టుల్ని సృష్టించడము, వాటిని క్రమంగా అప్‌లోడ్ చేయడం. అంటే ఇప్పుడు ఒకటి చేసి ఎప్పుడో ఒకటి చేయడం కాదు. క్రమంగా ఒక క్రమ పద్ధతిలో రోజుకొకటి, రోజుకి 2 లేకపోతే పలానా టైంలో ప్రతిరోజు ఇలా క్రమంగా అప్‌లోడ్ చేయడం అనేది మైక్రో బ్లాగింగ్‌కి ఉన్నటువంటి మొదటి లక్షణం. మొదటి లక్షణం ఏంటి? చిన్న పోస్టుల్ని సృష్టించడం, క్రమంగా అప్‌లోడ్ చేయడం. ఈ పోస్టులు ఎలాగుండాలంటే తక్కువ అక్షరాలతో ఉండాలి. ఎక్కువ అక్షరాలు ఉండకూడదు. తక్కువ అక్షరాలతో ఈ పోస్టులు అనేవి ఉండాలి. తక్కువ అక్షరాలు. మొదటిది చిన్న పోస్టులు సృష్టించడం, క్రమంగా అప్‌లోడ్ చేయడం. రెండోది తక్కువ అక్షరాలు ఉండాలి. ఇక మూడో క్వాలిటీ వచ్చేసి ఎక్కువ అక్షరాలని ఇది అనుమతించదు. ఎక్కువ అక్షరాలని అనుమతించదు. తక్కువ అక్షరాలతో మాత్రమే పోస్ట్ ఉండాలి. ఎక్కువ అక్షరాలతో ఒక పోస్ట్ ఉంటే దాన్ని మైక్రో బ్లాగింగ్ అనేది అనుమతించదు. ఇక మనము ఈ మైక్రో బ్లాగింగ్‌కి ఉన్నటువంటి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వేగం. చాలా స్పీడ్‌గా ఉంటుంది మైక్రో బ్లాగింగ్ అనేది. మైక్రో బ్లాగింగ్‌కి ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వేగం. వేగం ఇందులో ముఖ్యమైనది. ఇంకా చూసుకున్నట్లయితే 4వ లక్షణం వచ్చేసి వేగం అని చెప్పుకున్నాం. ఇక 5వ లక్షణం వచ్చేసి, అంటే ఇందులో వేగం తర్వాత మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇందులో టెక్స్ట్‌లు, అంటే మెసేజ్‌లు, వీడియోలు, ఆడియోలు, చిత్రాలు వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా తక్కువ పరిమితమైన అక్షరాలతో కలిగి ఉంటాయి. ఇందులో వీడియోలు అవ్వచ్చు, టెక్స్ట్‌లు అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు,
వీడియోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పరిమితమైన అక్షరాలతో లింకులు కలిగి ఉంటాయి. వీటి లింక్స్ పరిమితమైన అక్షరాలతో ఉంటాయి. అందులో మైక్రో బ్లాగింగ్‌లో ఫస్ట్ ఏంటంటే చిన్న పోస్ట్‌లను సృష్టించి క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేయడం. ఇది మొదటి లక్షణం. ఈ యొక్క పోస్ట్‌లనేవి తక్కువ అక్షరాలతో, పరిమిత అక్షరాలతోనే ఉండాలి. ఎక్కువ అక్షరాలు ఉంటే దాన్ని మైక్రో బ్లాగింగ్ అనుమతించదు. ఈ మైక్రో బ్లాగింగ్‌లో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం వేగం. వేగం చాలా ఇంపార్టెంట్. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఇచ్చేటువంటి టెక్స్ట్‌లు గాని, ఆడియోస్ గాని, వీడియోస్ గాని వీటి యొక్క లింకులు పరిమితమైన అక్షరాలతో ఉంటాయి. వీటి లింక్స్ పరిమితమైన అక్షరాలతో ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో అక్షరాలను అనుమతించవు. అందుకే పరిమిత సంఖ్యలో ఉంటాయి. అర్థమవుతుంది కదా! ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మైక్రో బ్లాగింగ్‌లో నిజమైనటువంటి వ్యక్తులు ఉండరు. ఈ మైక్రో బ్లాగింగ్ చేస్తున్న వ్యక్తులందరూ కూడా నిజమైన వ్యక్తులు కాదు. కొన్నిసార్లు సామాజికమైనటువంటి నిజంగా ఉన్నటువంటి సామాజిక రోబోట్లు కూడా నిజమైన వ్యక్తుల్లాగే ఉంటారు. సామాజికంగా రోబోట్లు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజమైన మనుషుల్లాగే కనిపిస్తున్నారు. ఇలా ఈ యొక్క మైక్రో బ్లాగింగ్‌లో ఉన్న వ్యక్తులు నిజమైన వ్యక్తులు కారు. ఇంకా చూసుకున్నట్లయితే సుదీర్ఘ పోస్టులు అనుమతించబడవు. అంటే ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు అనుమతించవు. ఏ పోస్టులు? సుదీర్ఘ పోస్టులు. సుదీర్ఘ పోస్టులు. సుదీర్ఘ పోస్టులు అనుమతించబడవు. సుదీర్ఘ పోస్టులు అనుమతించబడవు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మైక్రో బ్లాగింగ్ అంటే ఏంటనుకున్నాం? కంటెంట్ ప్రొడక్షన్ యొక్క కాంబినేషన్ అనుకున్నాం. ఈ కంటెంట్ ప్రొడక్షన్ అనేది ఆకర్షణీయంగా ఉండాలి. ఇది దీనికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన లక్షణం. ఇదండి మైక్రో బ్లాగింగ్ యొక్క లక్షణాలు. మైక్రో బ్లాగింగ్ అంటే సంక్షిప్త సందేశాలని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా అందించడానికి ఈ కంటెంట్ ప్రొడక్షన్ యొక్క కాంబినేషన్‌నే మైక్రో బ్లాగింగ్ అంటాం. ఈ మైక్రో బ్లాగింగ్ అనేది ఆన్‌లైన్‌లో ఆడియన్స్‌కి సంక్షిప్త సందేశాలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఇది ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఈ మైక్రో బ్లాగింగ్స్ కొరకు ప్లాట్‌ఫార్మ్స్‌ని ఏర్పాటు చేస్తున్నాయి. దీని యొక్క లక్షణాలు మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యమైన లక్షణాలు ఒక 7 ఉన్నాయి. అవి ఏంటి అంటే చిన్న పోస్ట్‌లను సృష్టించి క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేయడం. దీనికి ఉన్నటువంటి మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంటే తక్కువ అక్షరాలు మాత్రమే ఈ మైక్రో బ్లాగింగ్‌లో అనుమతించబడతాయి. ఎక్కువ అక్షరాలు అనేవి ఇందులో అనుమతించబడవు. దీనికి ఉన్న మరో ముఖ్యమైనటువంటి లక్షణం వేగం. ఇంకా మరీ ముఖ్యమైనటువంటి లక్షణం ఇందులో ఉన్నటువంటి టెక్స్ట్ మెసేజ్‌లు గాని, ఆడియోస్ గాని, వీడియోస్ గాని ఇతరతరమైనవి కూడా వీటి యొక్క లింకులు అపరిమిత అక్షరాలతో మాత్రమే ఉంటాయి. అదే విధంగా సుదీర్ఘమైనటువంటి పోస్టులు అంటే చాలా పెద్ద పోస్టులు అనేవి ఈ మైక్రో బ్లాగింగ్ అనుమతించబడదు. ఇంకా చివరిది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ప్రొడక్షన్ అనేది ఆకర్షణీయంగా ఉండాలి. ఇది మైక్రో బ్లాగింగ్ యొక్క లక్షణాలు. సో మీరు నేర్చుకునేటప్పుడు మైక్రో బ్లాగింగ్ లక్షణాలు, అదే విధంగా ఈ యొక్క వికీపీడియాలో మార్పులు ఏ విధంగా చేయాలి అనేటువంటి ఈ 2 క్వెషన్స్‌ని కూడా జాగ్రత్తగా 1కి 2 సార్లు విని మీరు ఒకసారి పీడిఎఫ్ చూసుకున్నట్లయితే ఈజీగానే నేర్చేసుకుంటారు. సో ఈ 2 క్వెషన్‌లు చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో మనకి ఈ సెకండ్ సెమిస్టర్ తెలుగు అనేది కంప్లీట్ అయింది.